హలో వియర్స్, ఐఎమ్ వెంకట్రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 8 months. సో డిసెంబర్ నుండి వీడియో స్టాప్ చేసాం. సో కొంత పర్సనల్ ఇష్యూస్ అండ్ ఒక కొత్త వెంచర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఒక కొత్త వెంచర్తో వస్తున్నాం, దట్ ఈజ్ ట్రేడబుల్స్.com. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రేడబుల్స్, మనకి ఇండియాలో ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో మేజర్లీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, సో ఆల్ కంపెనీస్ డేటా అనాలిసిస్ ప్రొవైడ్ చేయటం. సో ఇక్కడ డేటా అనాలిసిస్ అంటే మనకి కంప్లీట్గా మార్కెట్లో ఏదైతే ఒక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, సో ఎలాంటి అనాలిసిస్, ఎలాంటి డేటా పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. సో అందులో కూడా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది, పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, సో ఇలా రకరకాల ట్రేడింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకి సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో అందరి వ్యూస్ మనకి దృష్టిలో పెట్టుకొని ఈ సైట్ అయితే డెవలప్ చేసాం. ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మేము ఎటువంటి టిప్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏదైతే మనకి ఎక్స్చేంజ్ నుంచి వచ్చే డేటా ఉంటుందో ఆ డేటా, ఇన్పుట్ డేటాను బట్టి మనకి ఒక అనాలిసిస్ పాయింట్స్, అవి ఫిబొనాచి పివట్స్ అవ్వచ్చు, లేదంటే స్టాండర్డ్ పివట్స్ అవ్వచ్చు, కెమెరల్లా అవ్వచ్చు, సిపిఆర్ అవ్వచ్చు, ఇలా రకరకాల అనాలిసిస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి ఈ సైట్ బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్ డిమాండ్ మనకి ఏ కంపెనీ అయినా కానీ ప్రజెంట్ ఎన్ఎస్సితో లాంచ్ చేస్తున్నాం. సో ఎన్ఎస్సిలో మనకి మోర్ దెన్ 2500 కంపెనీస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు బేటా వెర్షన్ తోటే ఉన్నాం మనం. సో ఇక్కడ నెక్స్ట్ 1 month కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత మనం సబ్స్క్రిప్షన్ ప్రీమియమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనకి ఎవరైతే ఈ సైట్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో www.tradables.com. సో తర్వాత ఫస్ట్ టైం యూజర్స్ సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సైన్అప్లో మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఈ డేటా అంతా ఎంటర్ చేశాక సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఒక ఈమెయిల్, ఇక్కడ ఏదైతే మీరు మెన్షన్ చేసిన ఈమెయిల్ ఉందో ఈ ఈమెయిల్కి మీకు ఒక ఇన్బాక్స్, ఒక మెయిల్ వెళ్తుంది. అక్కడ వెరిఫికేషన్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి సక్సెస్ఫుల్గా ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు లాగిన్ అయ్యాక సైట్లోకి ఈ విధంగా ఎంటర్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి మనం ఈక్విటీస్, ఇండిసెస్లో మనకి మేజర్గా ఏవైతే ఎన్ఎస్సిలో ఉన్న నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఐటీ. సో ఒక 6 ఇండిసెస్తో వస్తున్నాం. నిఫ్టీ 50, నెక్స్ట్ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఐటీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్. అదేవిధంగా ఈక్విటీస్లో మేజర్లీ మనకి 2 sections. సో నిఫ్టీ 50 అండ్ నెక్స్ట్ 50, అంటే మనకి మోర్ దాన్ 2000 కంపెనీస్ ఉన్నా కానీ బేటా వెర్షన్లో మాత్రం 100 కంపెనీస్తో వస్తున్నాం, టాప్ 100 కంపెనీస్ అనాలిసిస్. సో ఇక్కడ నిఫ్టీ 50లో మనకి 50 కంపెనీస్, అదేవిధంగా నెక్స్ట్ 50లో ఒక 50 కంపెనీస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ టైం ఫ్రేమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. సో ఇక్కడ ఈ ఫస్ట్ 3 టైం ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవైతే ఈ అనాలిసిస్ పాయింట్స్ ఉన్నాయో వీటి కోసం ఇవ్వడం జరిగింది. అండ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, ఈ 3 వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ పాయింట్స్ని ఈ మెయిన్ పాయింట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. హాఫ్ ఇయర్లో మెయిన్ పాయింట్స్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం ఈ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మేజర్లీ మనకి ఇక్కడ ప్రతి టైం ఫ్రేమ్లో కూడా 25 డేటా పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని గ్రీన్ కలర్ సిగ్నిఫికెన్స్, కొంత రెడ్ కలర్ సిగ్నిఫికెన్స్ అండ్ కొంత బ్లూ కలర్. సో ఇక్కడ గ్రీన్ ఇండికేట్స్ ఒక బులిష్ ప్రైస్ యాక్షన్ కంటిన్యూ అవుతున్నట్లు, అదేవిధంగా రెడ్ మనకి ఒక బేరిష్ ఇండికేట్ చేస్తున్నట్లు. సో ఇక్కడ ఏదైతే కౌంటర్ మీరు చూజ్ చేసుకుంటారో, సపోజ్ యాక్సిస్ బ్యాంక్. సో ఇక్కడ మార్కెట్ రన్నింగ్ టైంలో యాక్సిస్ బ్యాంక్ లైవ్ ప్రైస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఎంత పాయింట్స్ చేంజ్ వచ్చింది, అదేవిధంగా ఎంత పర్సంటేజ్ అప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్, ఇది మార్కెట్ రన్నింగ్లో మీకు ఇక్కడ లైవ్ డేటా వస్తుంది, లైవ్ ప్రైస్ వస్తుంది. అదేవిధంగా మేజర్లీ మనకి 3 ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎస్సిలో, ఆ 3 ఇండిసెస్ కూడా ఇక్కడ బ్యానర్ కింద ఇవ్వడం జరుగుతుంది. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ, ఈ 3 కూడా మనకి స్పాట్
ప్రైస్ రన్నింగ్లో ఏదైతే ఉందో అదే వస్తూ ఉంది. వాళ్ళ క్లోజింగ్ మనకి 24,836. సో ఇవాళ నిఫ్టీ మనకి జస్ట్ 1 పాయింట్స్ మాత్రమే చేంజ్ అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.01%. సో బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ మనకు ఫ్రైడే క్లోజింగ్ నుండి మండే క్లోజింగ్కి 110 పాయింట్స్ అప్ సైడ్. అదేవిధంగా ఐటీ 157 పాయింట్స్ డౌన్ అవటం చూసాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -3.8%. ఇక్కడ మేజర్ బ్యానర్లో ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో ఈ టైం ఫ్రేమ్ కింద కొంత పర్సంటేజ్ ఇచ్చాం మనం. అదేవిధంగా పాయింట్స్ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో మనకి 2024 జనవరి 1 నుండి ఈ రోజు వరకు కూడా ఎంత అప్రిషియేట్ అయ్యింది ఆ పర్టికులర్ కౌంటర్. సో యాక్సిస్ బ్యాంక్ మనకి లాస్ట్ 7 మంత్స్లో 67 పాయింట్స్ అప్ అయింది. సో పర్సంటేజ్ వైజ్ అది 6%. అండ్ హై అండ్ లో చూస్తే మనకి ఈ ఇయర్లో వచ్చిన లో 995.7 అండ్ హై అరౌండ్ 1400. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఈ పాయింటర్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1170. సో 1170 అంటే మనకి అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్ ఎలా అర్థం చేసుకోవాలి మనకంటే, ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ ఇంకా డౌన్ సైడ్ వస్తే మనకి 1164 అనేది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆపర్చునిటీ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది కూడా బ్రేక్ చేస్తే 1152 ఒక ఆపర్చునిటీ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయితే 1133. సో జనరల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ డిఫరెంట్ సెక్టార్స్ చూజ్ చేసుకోవాలి. అండ్ ఈచ్ సెక్టార్లో మనకి డిఫరెంట్ కంపెనీస్ చూజ్ చేసుకోవాలి. అండ్ ఈచ్ కంపెనీలో కూడా ఒకే ప్రైస్ పాయింట్లో ఎగ్జాక్ట్గా ఎంటర్ అవ్వటం, ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అవ్వటం అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకే మనం ఎప్పుడైతే ఒక ప్రైస్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నామో ఆ ప్రైస్ కాకుండా ఇంకొక 2-3 ప్రైస్ పాయింట్స్ దానికి బిలో కూడా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ యావరేజింగ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ ఇవాళ యాక్సిస్ బ్యాంక్ ఎంత రేంజ్లో ట్రేడ్ అయ్యింది మనకి. సో ఇక్కడ డైలీలో ఈరోజు వచ్చిన లో 1163.65 అండ్ ఈరోజు వచ్చిన హై 1194. సో అరౌండ్ ఒక 30 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయ్యింది ఈరోజు. సో 30 పాయింట్స్ ఈ రేంజ్ని మనం ఇంట్రాడే కోసం యూజ్ చేసుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేసుకోవాలనేది డిఫరెంట్ యూజర్స్, డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ని బట్టి ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకున్నారో ఇక్కడ 1164. సో 1164 అనేది వాళ్ళ ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో ఈరోజు సపోర్ట్ తీసుకుంది యాక్చువల్గా. సో 1164 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా 1194. సో మంత్లీ లెవెల్స్, ఇయర్లీ లెవెల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఈరోజు వర్క్ అయ్యాయి మనం చూడొచ్చు. సో ఈరోజు కంప్లీట్గా హై అండ్ లో కూడా ఒక పాయింట్ అటు ఇటుగా ఎగ్జాక్ట్గా యాక్సిస్ బ్యాంక్ ఇదే లెవెల్లోనే ఇదైంది. సో ఇక్కడ ఈ సైట్ మొత్తం కూడా కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఇక్కడ ఎటువంటి ఫండమెంటల్ అనాలిసిస్ మనం చేయట్లేదు, ప్యూర్ ప్రైస్ యాక్షన్. సో ఇక్కడ ఈ 6 టైం ఫ్రేమ్స్ కూడా ఏవైతే ఈచ్ టైం ఫ్రేమ్కి మనకి 25 డేటా పాయింట్స్ అపియర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక 25, ఇక్కడ ఒక 25, ఇట్లా 6 × 25, 6 టైం ఫ్రేమ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇంటూ 25 ఈక్వల్ టు 150 డేటా పాయింట్స్ మనకి ఇక్కడ ఈ పేజ్లో అపియర్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి కంపెనీకి, ప్రతి కౌంటర్కి, ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్కి కూడా ఇక్కడ 6 టైం ఫ్రేమ్స్ విత్ ఈచ్ టైం ఫ్రేమ్ 25 డేటా పాయింట్స్, మొత్తం 150 డేటా పాయింట్స్ అపియర్ అవుతున్నాయి. సో ఈ 150 డేటా పాయింట్స్ కూడా మనకి వేరియస్ ఎనాలిసిస్ నుంచి వస్తున్నాయి. సో అందులో పివట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్లీ ఉన్నాయి. సో ప్రతి లెవెల్ కూడా ఇక్కడ ఇది ఎంట్రీ అవ్వచ్చు లేదా ఎగ్జిట్ అవ్వచ్చు. మేము ఎక్కడా కూడా ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని చెప్పి మేమైతే మెన్షన్ చేయట్లేదు. ఇది ట్రేడబుల్స్ అనే కంపెనీ కంప్లీట్గా డేటా అనాలిసిస్కి సంబంధించిన కంపెనీ, మేము టిప్స్ ఇచ్చే కంపెనీ అయితే కాదు. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డేటా అనాలిసిస్ని చేయటం కష్టమవుతుంది, లేదా ఇన్ని కంపెనీలు ఆన్ డిమాండ్ కష్టమవుతుంది కాబట్టి జస్ట్ మేము ప్రొవిజన్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఎక్కడా కూడా మా ఇంటెన్షన్
అందరూ ఇక్కడ బై చేయండి లేదా ఇక్కడ సెల్ చేయండి అయితే కానే కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే మేము రెగ్యులేటరీ ఏదైతే సెబీ రెగ్యులేటరీ ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే ఉన్నాం. ఎక్కడా కూడా మేము టిప్స్ ఇవ్వట్లేదు, ఎక్కడో కూడా ఇక్కడ కొనండి ఇక్కడ అమ్మండి అని చెప్పట్లేదు. ఎగ్జిస్టింగ్ డేటా పాయింట్స్ ఏవైతే మనకి ఇక్కడ అపీర్ అవుతున్నాయో అన్నీ కూడా మనకు ఆల్రెడీ ప్రూవెన్ మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ మార్కెట్లో ఏది ఫాలో అవుతారో ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసే ఇక్కడైతే డిఫైన్ అవుతూ ఉన్నాయి. సో ఇక మనకి మేజర్లీ ఇక్కడ డిటిడి అని ఉంది, అంటే డే టు డేట్. సో డే టు డేట్ అంటే మనకి ఫ్రైడే క్లోజింగ్ నుండి మార్కెట్ రన్నింగ్ టైంలో కానీ ఈ వెబ్సైట్ చూస్తే మనకి అప్పటి వరకు ఎంత పాయింట్స్ చేంజ్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్ ఉంది. అదేవిధంగా డబ్ల్యూటీడీ వీక్ టు డేట్. సో ఫ్రైడే నుండి ఈరోజు వరకు కూడా ఎంత ఉంది. అదే రేపు అయితే ట్యూస్డే మనకి ఫ్రైడే క్లోజింగ్ నుండి ట్యూస్డే రన్నింగ్ టైం ఆర్ ట్యూస్డే మార్కెట్ క్లోజింగ్ వరకు ఎంత ప్లస్ ఆర్ మైనస్, అదేవిధంగా పర్సంటేజ్. ఇక్కడ మంత్లీలో కూడా మనకి జూలై 1 నుండి ఈరోజు వరకు కూడా ఎన్ని పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్, అంటే మనకి 31st ఆర్ మంత్ ఎండ్ ఏదైతే క్లోజ్ ఉందో ఆ క్లోజ్ నుంచి కరెంట్ రన్నింగ్ ప్రైస్ వరకు ఉన్న డిఫరెన్స్ అండ్ పర్సంటేజ్. అదేవిధంగా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కూడా మనకి రన్నింగ్లో ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఇక్కడ కనిపించే లో అండ్ హై ఏవైతే ఉన్నాయో ఇవి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ యొక్క హై అండ్ లో. సో సపోజ్ ఇయర్లీ తీసుకుంటే ఇప్పటి వరకు అంటే 2024 జనవరి 1 నుండి ఈ రోజు వరకు రికార్డ్ అయిన హై అండ్ లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా హాఫ్ ఇయర్లీ అంటే మనకి సో జూన్ ఎండింగ్తో ఒక హాఫ్ ఇయర్ అయిపోయింది 2024లో. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇయర్ మనకి జూలై 1 నుంచి రేపు 2024 డిసెంబర్ 31 వరకు ఇప్పటి వరకు రికార్డ్ అయిన లో అండ్ హై ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మేజర్లీ మనం చూడాల్సింది డిఫరెంట్ మెనూస్. సో ఈచ్ మెనూకి మనకి ఇక్కడ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోడ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం, ఒకవేళ రిలయన్స్ కావాలి సో డైరెక్ట్గా మీరు ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి రిలయన్స్ టైప్ చేయొచ్చు. సో ఇది రిలయన్స్కి సంబంధించిన డేటా. సో ప్రతి కంపెనీకి కూడా మనం 6 టైం ఫ్రేమ్స్ అయితే స్టాండర్డ్గా మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రతి టైం ఫ్రేమ్లో కూడా 25 డేటా పాయింట్స్, సో మొత్తం కూడా 150 డేటా పాయింట్స్. అదే ఇక్కడ బాటమ్ మనకి డిఫరెంట్ వ్యూస్ కూడా ఉన్నాయి, స్టాండర్డ్ వ్యూ, ట్రేడర్ వ్యూ అండ్ ఇన్వెస్టర్ వ్యూ. సో మేము డిజైన్ చేసింది ఏంటంటే స్టాండర్డ్ వ్యూలో మొత్తం బోత్ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి కావాల్సిన డేటా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ట్రేడర్ వ్యూలో మనకి రకరకాల అనాలిసిస్లు ఉన్నాయి. సో ఇక్కడ క్యామ్రెల్లా పివట్ పాయింట్ అనాలిసిస్, స్టాండర్డ్ పివట్ పాయింట్ అనాలిసిస్, అదేవిధంగా జోన్స్ అనాలిసిస్. ఇది ఇంకొక సెక్షన్లో దీని గురించి స్పెషల్ వీడియో చేద్దాం. అండ్ ఫిబొనాచి పివట్ పాయింట్ అనాలిసిస్ అండ్ సిపిఆర్. సో మనకి మేజర్లీ ఇవన్నీ కూడా పివట్ పాయింట్స్ కిందకు వస్తాయి. సో ఇక్కడ ఆల్ పివట్ పాయింట్స్ అనాలిసిస్ ఈ 4 టైం ఫ్రేమ్, ఈ 4 అనాలిసిస్ పాయింట్స్ నుంచి సార్ట్ చేసిన వాల్యూస్ ఇవి. సో ఇక్కడ ఏవైతే గ్రీన్ కలర్ ఉందో ఇది జనరల్గా మనకి ఒక బులిష్ ఇండికేషన్, రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక బేరిష్ ఇండికేషన్, అండ్ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో ఇది సిపిఆర్ లెవెల్స్, సో సెంట్రల్ పివట్ రేంజ్ లెవెల్స్. సో ఇక్కడ సిపిఆర్లో జనరల్గా ప్రైస్ మొమెంటం అనేది ఇండెసివ్నెస్ క్రియేట్ చేస్తుంది. సో జనరల్గా ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనకి మార్కెట్లో ఎటువైపు డైరెక్షన్ తీసుకోవాలనేది అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ బ్లూ కలర్ మేము ఎందుకు ఇండికేట్ చేసామంటే మార్కెట్ ఒకవేళ ప్రైస్ యాక్షన్ ఈ రేంజ్లో ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇది లాస్ట్ సెక్షన్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఏది కూడా మేము కొత్తగా ఇస్తుంది ఏమీ లేదు, ఒక జోన్స్ మాత్రమే కొత్తగా ఇస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రూవెన్ మెథడాలజీస్, ఏవి ప్రూవెన్ ఎనాలిసిస్ పాయింట్సే. ఓన్లీ థింగ్ మేము ఎనాలిసిస్ ఏదైతే అనుకుంటున్నామో బోత్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ డేటాని మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ మావి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ మా ఓన్ థింగ్స్ అయితే ఏమీ లేవు. సో ఇక్కడ ఏదైతే రెగ్యులేటరీ ఉందో రెగ్యులేటరీకి అనుకూలంగానే ఈ డేటా అంతా కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్కడా కూడా మేము ఇక్కడ కొనండి ఇక్కడ అమ్మండి అని అయితే మేము ఎక్కడ చెప్పట్లేదు. అండ్ ఏవైతే కలర్ ఇండికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో. సో జనరల్గా 0% to 100% ఉండే ఈ ఏరియాని మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనొచ్చు. అండ్ 100% టు అబవ్ వెళ్ళేది ఏదైనా కానీ అప్ సైడ్ ఎక్స్టెన్షన్, అండ్ 0% టు
మైనస్ సైడ్ ఎటు సైడ్ వచ్చినా కానీ ఇది డౌన్ సైడ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఇవన్నీ కూడా ప్రూవెన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో ఏ అనాలిసిస్ కూడా 100% సక్సెస్ ఇవ్వదు, అదేవిధంగా ఏ అనాలిసిస్ కూడా మరి వీక్గా ఏముండదు. సో అన్నీ కూడా మనకి 70% 80% సక్సెస్ అయ్యాయి. సో ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ నంబర్స్ ఆన్ డిమాండ్. సపోజ్ నేను ట్రేడింగ్లో ఉన్నాను లేదా ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాను, నాకు అన్ని డేటా పాయింట్స్ ఒకేసారి కనిపించాలి. సో నేను దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి మనకి ఆన్ డిమాండ్ డేటా ఎలా అవసరం అవుతుందో, అది కూడా స్ట్రక్చర్డ్ డేటా ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్ యాక్చువల్గా ఈక్విటీస్లో మనం ముందే చెప్పుకున్నాం. సో నిఫ్టీ 50 అండ్ నెక్స్ట్ 50కి వైల్ గోయింగ్ ఫార్వర్డ్ మిగతా కంపెనీస్ కూడా మనం అనాలిసిస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇండిసెస్కి వచ్చేటప్పుడు మనకి నిఫ్టీ 50, అదేవిధంగా నెక్స్ట్ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఐటీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ కూడా మనం కొంత ఎక్స్ట్రా ప్రొవైడ్ చేద్దాం, ఇంకా ఎక్స్ట్రా ఇండిసెస్ కూడా. సో ఇక్కడ వ్యూ కరెక్ట్ సేమ్ వ్యూ మనకి ఈక్విటీస్లో ఎలాంటి వ్యూ ఉందో ఇక్కడ ఇండిసెస్లో కూడా సేమ్ వ్యూ. సో స్టాండర్డ్ వ్యూ, ట్రేడర్ వ్యూ అండ్ ఇన్వెస్టర్ వ్యూ. సో స్టాండర్డ్ వ్యూలో మనకి 6 టైమ్ ఫ్రేమ్స్. సో డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. సో నిఫ్టీ మనకి ఈ ఇయర్ ఎంత అప్ అయ్యింది, జనవరి 1 నుండి ఈ రోజు వరకు కూడా ఎంత అప్ అయ్యిందంటే మనకి అరౌండ్ 14% అప్ అయ్యింది. అండ్ ఈరోజు వచ్చిన హై కూడా ఒక ఆల్ టైమ్ హై అండ్ ఒక బిగ్ రౌండ్ నంబర్. సో 25,000 ఈరోజు మార్కెట్ నిఫ్టీ ఏదైతే ఒక బిగ్ రౌండ్ నెంబర్ ఉందో అది టచ్ చేసింది. సో ఇక్కడ నుండి ఏ వైపు డైరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో 24,466 పైన ట్రేడ్ అవుతున్నంతసేపు ఇది 25,094 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 25,094 పైన ఒక వీక్ ఆర్ 1 మంత్ క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంకొక 1000 పాయింట్స్కి అయితే అప్ సైడ్ స్కోప్ ఉంది, 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అదే మంత్లీలో చూస్తే మనకి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఈ లెవెల్లో మార్కెట్ ట్రేడ్ అయింది. సో 24,800 నుండి 25,000 క్లోజ్ టు 25,000. సో మంత్లీలో మనకి రేపు ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ ఒక్కరోజు 25,029 అంటే మనకి మంత్ క్లోజ్ అవడానికి ఇంకా 2 సెషన్స్ మాత్రమే ఉంది, ట్యూస్డే అండ్ వెన్స్డే. సో రేపు ఒకవేళ 25,029 పైన క్లోజ్ అయితే మనకి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎనీవే ఫస్ట్ మనకి మళ్ళీ మంత్లీ డేటా మారిపోతుంది. సో డైలీ డేటా ఎవ్రీడే మారిపోతుంది, వీక్లీ డేట్ ఎవ్రీ వీక్, వీక్లీ డేటా ఎవ్రీ వీక్ మారుతుంది, మంత్లీ డేటా ఎవ్రీ మంత్. సేమ్ వైజ్ మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కూడా. సో ఇయర్లీ వాల్యూస్ ఫిక్స్డ్ ఫర్ ఎంటైర్ 2024. సో ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఇవి ఫిక్స్ అయి ఉంటాయి నెక్స్ట్ 6 months. అంటే మనకు ఆల్రెడీ 1 month ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అవ్వబోతుంది. జూలై టు డిసెంబర్ 31 వరకు కూడా ఈ వాల్యూస్ అలాగే ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఇండికేట్ చేస్తుందో 25,029 ఇది హాఫ్ ఇయర్లీ డేటా ప్రకారం. సో హాఫ్ ఇయర్లీలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ 25,029. రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ 25,600 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ 1 day క్లోజింగ్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్. బట్ లాస్ట్ 3 sections 3 టైమ్ ఫ్రేమ్స్ మనకి ఒక ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫస్ట్ 3 టైమ్ ఫ్రేమ్స్ మనకు ఒక ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి సేమ్ ఇందాక ఈక్విటీస్లో ఎలా చూసాము. సో ఎన్ని సెక్షన్స్ మనం కవర్ చేస్తున్నామంటే క్యామెరెల్లా, అదేవిధంగా స్టాండర్డ్ పివట్, అదేవిధంగా జోన్స్, సో ఫిబొనాకీ పివట్ పాయింట్ అండ్ సిపిఆర్. అండ్ ఇక్కడ మొత్తం కూడా రన్నింగ్ టైలో మనకు ఒక సార్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఈ పివట్ పాయింట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనకి ఈ సెక్షన్లో ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ 0% టు 100% అండ్ 100% అబవ్ వెళ్ళే కొద్దీ కూడా ఇది మనకి అప్ సైడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. అదేవిధంగా 0% నుంచి డౌన్ వచ్చే కొద్దీ మనకి డౌన్ సైడ్ ఎక్స్టెన్షన్. సో 24,000 సో ఇది ట్రేడర్ వ్యూ. సో ఇక్కడ 24,856 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ లాస్ట్ ఫ్రైడే కానీ మండే కానీ 2 రోజులు కూడా ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేదు. వాళ్ళ 2 రోజులు కూడా ఆ లెవెల్ బ్రేక్ అయినప్పటికీ క్లోజింగ్ మాత్రం 856 బిలోనే క్లోజ్ అయింది యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. ఒకవేళ ఈ లెవెల్ దాటితే మాత్రం 25,000
278 వరకు కూడా మనకి మంత్లీ దీని ప్రకారం కనిపిస్తుంది. బట్ మనకి 2 days మాత్రమే మిగిలింది మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో చూద్దాం. సో యాజ్ పర్ 123.6 ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్లో 856 ఒక మేజర్ హర్డిల్ అవుతుంది. దీనిపైన క్లోజ్ అయితేనే మనకి 25,278 ఇండికేట్ చేస్తుంది మంత్లీలో. అదే ఇయర్లీలో చూస్తే మనకి ఇక్కడ 25,278 బ్రేక్ అయితే మాత్రం 25,620 ఇండికేట్ చేస్తుంది ఇయర్లీ డేటా ప్రకారం. ఇక ఈటీఎఫ్స్. సో ఇక్కడ మనకి చాలా ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఈటీఎఫ్స్లో మనం మేజర్లీ పాపులర్ ఈటీఎఫ్స్ నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, గోల్డ్ బీస్, ఫార్మా బీస్, ఆటో బీస్ అండ్ ఐటీ బీస్ డేటా ప్రొవైడ్ చేస్తున్నాం. సో సేమ్ వ్యూ మాత్రం 3 వ్యూస్, స్టాండర్డ్ వ్యూ, ట్రేడర్ వ్యూ అండ్ ఇన్వెస్టర్ వ్యూ. సో ఇక్కడ నిఫ్టీ బీస్ ఈరోజు మనకి 276.68, సో అంటే అరౌండ్ 277 దగ్గర వరకు చూసాం. సో లో వచ్చి 276 అండ్ హై 278. సో 276, 278 ఇవాళ ఈ లెవెల్లో ట్రేడ్ అవటం చూసాం ఇయర్లీలో. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం నిఫ్టీ బీస్ ప్లాన్ చేసుకుంటున్నారు వీటిని ఇంపార్టెంట్ లెవెల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ యావరేజింగ్ ఆపర్చునిటీస్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక ఈ 6 బీస్ని మనం కంపేర్ చేస్తే ఏ బీస్ బెటర్గా పెర్ఫామ్ అయ్యి ఉంది ఇయర్లీ డేటా ప్రకారం, హాఫ్ ఇయర్లీ ఎలా అయినా కంపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇయర్లీ చూద్దాం. నిఫ్టీ బీస్ ఇవాళ డేటా ప్రకారం 15.5% మనకి అప్రిషియేట్ అవటం చూసాం ఈ 7 monthsలో. అదేవిధంగా బ్యాంక్ బీస్ 7% మాత్రమే అప్ అయింది ఈ 7 monthsలో. సో గోల్డ్ బీస్ అరౌండ్ 9.5% అప్ అయింది ఈ 7 monthsలో. ఫార్మా బీస్ అరౌండ్ 29% అప్ అయింది ఫార్మా బీస్. సో కంపేర్లీ అన్ని బీస్తో ఇప్పటి వరకు చూసిన వాటిలో ఫార్మా బీస్ బాగా రిజల్ట్ వచ్చింది ఈ 7 monthsలో 29%. అండ్ ఆటో బీస్ 42%. సో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ మనకి ఆటో బీస్. సో 42% లాస్ట్ 7 monthsలో. అదేవిధంగా ఐటీ బీస్ అరౌండ్ 17%. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. నిఫ్టీ లాస్ట్ 7 monthsలో 15%. సో గుడ్ రిటర్న్స్ యాక్చువల్లీ 15% లాస్ట్ 7 months. సో బ్యాంక్ బీస్ 7%. అదేవిధంగా గోల్డ్ బీస్ అరౌండ్ 10%. సో ఇవన్నీ కూడా మనకి 7 to 15% మధ్యలోనే ఉన్నాయి. సో ఫార్మా బీస్ అరౌండ్ 30% రిటర్న్స్. ఫార్మా అండ్ ఆటో ఈ సంవత్సరం బాగా పెర్ఫామ్ చేసినాయి ఏం చెప్పచ్చు. ఆటో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసినట్టు మోర్ దాన్ 42%. అండ్ ఐటీ బీస్ కూడా మనకి అరౌండ్ 70% పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు. సో ఈ రెండు కూడా మనకి ఫార్మా అండ్ ఆటో బీస్ పెర్ఫార్మెన్స్ వైజ్ లాస్ట్ 7 monthsలో ఒకటి 30%, ఒకటి 42% అప్ అయినట్లుగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ని కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ట్రేడర్ వ్యూ, ఇన్వెస్టర్ వ్యూలో కూడా మనకి రకరకాల అనాలిసిస్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండెక్స్ మూవర్స్. సో ఇండెక్స్ మూవర్స్లో మనకి సో ఈరోజు నిఫ్టీ ఎన్ని పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది ఈచ్ కంపెనీ యాక్చువల్గా. సో నిఫ్టీ మనకి ఇవాళ ఓన్లీ 1 point అప్ అయింది. వీటిలో కొన్ని పాజిటివ్ సైడ్, కొన్ని నెగిటివ్ సైడ్ ఉన్నాయి. సో రిలయన్స్ ఇవాళ 122 points కాంట్రిబ్యూట్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ -23 points. సో అదేవిధంగా ఎల్ఎన్టీ 25 points పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేస్తే భారతీయ ఎయిర్టెల్ 19 points. సో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ కాంబినేషన్ మనకి ఇవాళ నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్తో చూస్తే వాళ్ళ జస్ట్ 1 point మాత్రమే అప్ అయింది. సో ఇక్కడ ఏ కంపెనీ ఎన్ని పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. ఫర్దర్ వెర్షన్స్లో మనకి డైలీ, వీక్లీ, మంత్లీ రిమైనింగ్ 6 time frames కూడా వస్తాయి. సో మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఒకవేళ నిఫ్టీ ఒక 3,000 point 4,000 points అప్ అయింది ఈ ఇయర్లో అంటే ఎన్ని పాయింట్స్ ఈచ్ కంపెనీ కాంట్రిబ్యూట్ చేసిందో చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ హీట్ మ్యాప్స్ కూడా ఉంది. సో ఒకవేళ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఈ నిఫ్టీ 50లో ఏ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేసింది ఈ ఇయర్లో. సో మనకి అదానీ ఎంటర్ప్రైజ్ 8% అప్ అయితే అదానీ పోర్ట్స్ మోర్ దాన్ 50% అప్ అయింది యాక్చువల్గా.
సో లాస్ట్ 7 monthsలో మనకి అదాని పోర్ట్స్ 50% అప్ అయింది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ 17% అప్. సో ఇట్లా చూస్తే మనకి బజాజ్ ఆటో 40%. ఇందాక ఆటో బీస్ కూడా మనకి మోర్ దాన్ 50% అప్ చూసాం. సో అందులో బజాజ్ ఆటో కూడా మనకి 40% అప్. అదేవిధంగా భారతీ ఎయిర్టెల్ కూడా 43% అప్ అయింది. 43% లాస్ట్ 7 monthsలో. అదేవిధంగా కోల్ ఇండియా కూడా 36% అప్. సో దివిస్ ల్యాబ్ కూడా 26% అప్. ఫార్మా బీస్ కూడా చూసాం 30% అప్ అయింది. గ్రాసిమ్ 32% లాస్ట్ 7 monthsలో. హీరో మోటార్స్ 31% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 21%. M&M ఆల్మోస్ట్ 70% అప్ లాస్ట్ 7 monthsలో. అండ్ ఓఎన్జీసీ కూడా 62% అప్. పవర్ గ్రిడ్ 44%. శ్రీరామ్ ఫినాన్స్ 43%. టాటా మోటార్స్ 44%. సో ఆల్ మోటార్స్ ఆటోమోటివ్ కంపెనీస్ మోర్ దాన్ 40% వరకు కూడా వెళ్ళింది. ఫార్మా బీస్ అండ్ ఆటో బీస్ కూడా మనకి అదేవిధంగా పర్ఫామ్ చేయడం చూసాం. సో నెక్స్ట్ కమోడిటీస్, కరెన్సీస్ ఇంకా కూడా డెవలప్ చేయాల్సి ఉంది. సో ఇది మా ఇనిషియేషన్. సో ఏదైతే మేము లాంగ్ బ్యాక్ అనౌన్స్ చేసామో ఒక ఎనాలిసిస్ కంపెనీ, ట్రేడబుల్స్ అనే ఒక ఎనాలిసిస్ కంపెనీతో మీ ముందుకు వస్తామని చెప్పాం. సో ఈ లాస్ట్ 5-6 months దీని మీద కూడా బిజీగా ఉన్నాం. సో ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడ కూడా టిప్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఆన్ డిమాండ్ ఏ కంపెనీ ఎవరికి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకుంటే ఈ సైట్ ఎంతవరకు యూజ్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్ తోటి ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఫర్దర్గా కూడా మనకి కమోడిటీస్ కానివ్వండి, కరెన్సీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ సెక్షన్స్ అయితే యాడ్ చేస్తాం. సో ప్రతిరోజు డైలీ వీడియో చేసుకుందాం. అండ్ ఇక్కడ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ, లేదా మీరు ఏదైనా ఒక వ్యాలిడ్ పాయింట్ మీ దగ్గర ఉంటే ఆ పాయింట్ కూడా బెటర్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ఈమెయిల్ చేయొచ్చు. సో అది ఒకవేళ అందరికీ యూజ్ అవుతుందంటే డెఫినెట్గా మనం దాన్ని కూడా డెవలప్ చేసి ఇక్కడ ప్రజెంటేషన్లో ప్రొవైడ్ చేద్దాం. సో ఇది ఈరోజు మనం ట్రేడబుల్స్ ఒక ఇనిషియేషన్ అనుకోవచ్చు. సో ఇక నుంచి డైలీ రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి. సో ప్రతి డేటా పాయింట్ కూడా, లేదంటే కొన్ని సెక్టార్స్ కానివ్వండి, లేదా కొన్ని ఇండిసెస్ కానివ్వండి, అండ్ ఇంకా F&O కూడా యాడ్ చేయాలి యాక్చువల్గా. సో F&O కూడా నెక్స్ట్ ఫేజ్లో రెడీ అవుతుంది. సో డైలీ వీడియోలో మనం ఈ అనాలిసిస్ పాయింట్స్ని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.